నమస్కారం సార్. చూసుకున్నట్లయితే 18 నెలల పరిపాలన ఒక పక్క విశాఖపట్నంలో కూడా పెట్టుబడి సదస్సులు ఎలా అనిపిస్తుంది? రాష్ట్రం ముందుకెళ్తుందా? బాగానే ఉందండి. ఏ విధానాల్లో ఎక్కువ బాగుందంట? చిన్న విశేషం మీకు నచ్చిన అంశాలు. అంటే డెవలప్మెంట్ విషయంలో ఒక పక్క అమరావతి చూస్తే కనుక అది కూడా శరవేగంగా జరుగుతుంది అంటున్నారు. నారాయణ గారు కూడా తిరుగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది కనుక అయితే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ ఏమో కానీ అమరావతి డెవలప్ అయితే కనుక మిగతా అన్ని కూడా బాగుంటాయి. అయితే సార్, రైతులు మొన్న రైతుల సమైక్యత అని చెప్పి మొన్న కమిటీ పెట్టారు. వీళ్ళు ఏమంటున్నారంటే చాలా గందరగోళంగా ఉంది. ల్యాండ్లు పూలింగ్ సమయంలో కూడా రిటర్నబుల్ ఫ్లాట్స్ అక్కడ ఇవ్వట్లేదంట, వేరే చోట ఇస్తామంటున్నారు. ఈ సమస్య కనుక తొలగిపోతే రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా మేము సిద్ధం అంటున్నారు. ఎలా ఉంది? ఏమంటారు దాని మీద? అంటే రైతులకి అవగాహన కల్పిస్తే పని అవుతుంది కదా. అదేనండి. జనరల్ గా మనలో మన మాట ఎవరికైనా కానీ ఇప్పుడు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేస్తే సిఆర్డీఏ వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మొన్నే కదా ఆఫీస్ కూడా ఓపెన్ అయింది. సో దీంతో ఏమవుతుందంటే ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ గతంలో చేశారో ఫ్లాట్లు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామన్నారు కదా, అక్కడ కాకుండా వేరే చోట ఇస్తామంటున్నారు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. వాళ్ళకి కనుక భరోసా కల్పిస్తే మళ్ళీ వస్తామంటున్నారు ల్యాండ్ పూలింగ్. అంటే వాళ్ళకి ఇష్టం ప్రకారం వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఇవ్వాలండి. వాళ్ళకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇస్తే బాగుంటుంది. అంటే ఏమంటున్నారంటే సార్, ప్రభుత్వాల్లో పైనుంచి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, మంచి విధానంగా ముందుకెళ్దాం అంటున్నారు డెవలప్మెంట్ కోసం. మరి ఏమంటారు? కరెక్టేనండి. డెవలప్మెంట్ విషయంలో సీఎం గారు బాగా చేస్తారు. ఎలా ఉంటుంది సార్? త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, నగరపాలక పురపాలక ఎలక్షన్స్ అంటారు కాబట్టి, మరి ఈ విధానంలో ముందుకెళ్తే రేపు జనవరి అనంతరం అంటున్నారు కదా, వాటిలో కూడా బాగుంటుందండి. ఎలక్షన్స్ లో కూడా విన్ అవుతారు. యాక్చువల్గా అయితే పథకాలు అనేది పక్కన పెట్టేయడమే కానీ మామూలు రాజకీయ రంగం మాట్లాడుకుంటే టీడీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రం పరిపాలన అంతా బాగుంటుంది. అంటే ముందు ముఖ్యం ఏంటంటే ప్రజలకి పథకాల కంటే కూడా రాష్ట్రం బాగుంటే రూపాయి సంపాదన వస్తుంది, దాన్ని కోరుకుంటారు. కానీ ఈ పథకాలు ఏముంది, రూపాయి వేసి 10 రూపాయలు తీసుకోవడం ఇది పెద్ద జనం తీసుకుని ఇచ్చే అమౌంటే. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి బాగుంటే రైతు బాగుంటాడు, సామాన్యుడు బాగుంటాడు, ప్రజలందరూ హ్యాపీగా తన కష్టం మీద తన కష్టం చేసుకునే డబ్బులు వాళ్ళకి సరిపోతాయి. ఇదే రైతు విధానానికి వస్తే సార్, కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నామని మన సోమవారం రైతు సమితి సదస్సులు జరిగాయి. ఎవరైతే అమరావతి రైతులకి ఏమంటున్నారంటే, మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. గతంలో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు భూములు ఇచ్చిన వాళ్ళకి, అవి కొంచెం త్వరగా చేస్తే మాకు కూడా క్లారిటీ ఉంటుంది, రెండో విడతకైనా మేము భూములు ఇవ్వడానికి రెడీ అంటున్నారు. ఎలా ఉంది ఈ విధానం? కొంచెం ఫాస్ట్ చేస్తే బాగుంటుంది ఆ విధానం. చేస్తేనే బాగుంటుంది. మరి ఏదైనా రైతు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుండేది, దేశం బాగుండేది. అంటే సార్, ల్యాండ్ ఎక్కడైతే సేకరించారో, భూసేకరణ ఎక్కడైతే జరిగిందో ఆ ఏరియాలోనే ఫ్లాట్లు ఇవ్వమని వీళ్ళు, ఇంకోసారి వేరే చోట ఇస్తామనేది గవర్నమెంట్ వాదన. సిఆర్డీఏకి గవర్నమెంట్కి మధ్యలో ఉన్న ఏదైతే కన్ఫ్యూజన్ వల్ల ఈ యొక్క సమస్య నెలకొంది. వాళ్ళు సమన్వయంతో పనిచేస్తే కనుక, సమయపాలనతో కరెక్ట్గా ఫోకస్ చేసి అన్ని క్లారిటీగా చెప్తే ఓకేనంటున్నారు రైతులు. ఏమంటారు? అంటే మాకు కావాల్సిన చోట ఇవ్వాలన్నదే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పని ఎక్కడున్నా రూపాయి సంపాదన వస్తుందంటే, ఎక్కడున్నా పని చేస్తే రూపాయి వస్తుంది. అలాగే పండించే ఇది ఉంటే ఎక్కడున్నా ఏ భూమిలో అయినా మనం పండించగలిగే కెపాసిటీ ఉంటే ఎక్కడైనా పర్లా. అంతే, వాళ్ళు కోరిందే కావాలంటే మరి అది వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నట్టు. అది మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నాంపల్లి కోర్టులో సాధారణ వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా హాజరయ్యారు. హైదరాబాద్ లో మొత్తం కూడా ఈ యొక్క హడావుడి చూసాము. ఏమనిపిస్తుంది? ఆయనకి ఇంకా అభిమానులు తగ్గలేదంటారు? అభిమానం తగ్గలేదంటే ఒకటండి, అభిమానం ఏముంది, గుండెలో ఉంటే చాలు. కానీ ఈ రూపాయి ఇచ్చి వచ్చే అభిమానం కన్నా ప్రేమతో వచ్చే అభిమానం ఎక్కువ. అయితే ఏంటంటే ఇక్కడ పార్టీ విధంగా చూసుకోవాలి, కానీ అభిమానం విధంగా చూసుకుంటే ఎప్పుడు ప్రజలు సామాన్యుడు ఎప్పుడు ఎక్కడ బతకలేరు. అభిమానం ఏముంది, అభిమానం వస్తుంది. ఇప్పుడు సినిమా యాక్టర్ అభిమానం ఎలా ఉంటుందో, జగన్ అనే వ్యక్తి మాజీ సీఎం గారు కూడా అభిమానం ఉంటుంది. అభిమానం ఎంతవరకు అనేది సాధ్యం? అది అభిమానం గుండెలో ఉండాలి, కానీ నెత్తిపై పెట్టుకోకూడదు కదా. అది రైతులకు సాంకేతికత నేర్పడానికి కానివ్వండి, ఆధునికీకరణ పేరుతో వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ తీసుకొస్తానంటున్నారు చంద్రబాబు గారు. రెండో విడత ఈ యొక్క అన్నదాత సుఖీభావ ప్రోగ్రాంలో మాట్లాడారు. గాలి డైరెక్షన్ ఎటు వీచినా కూడా దాన్ని కూడా మనం ట్రాక్ చేయగలము టెక్నాలజీ పరంగా అని చెప్తున్నారు. గతంలో ఫోన్లు అంటే భయపడిన వాళ్ళు ఇప్పుడు ప్రతి మనిషికి ఫోన్ లేకుండా ఎవరూ లేరు కాబట్టి, సో ఇది కూడా రేపు అప్డేట్గా అందరికీ కూడా అవగాహన కల్పిస్తామంటున్నారు. టెక్నాలజీని వ్యవసాయ రంగంలో అనుసంధానం చేస్తాం ఎలా, ఏ విధానంలో బాగుంటుందా? బాగుంటుంది. మరి టెక్నాలజీ పెరగటం అంటే ఈ ఫోన్ల ద్వారానే. మరి ఇప్పుడు కొంతమంది చాలా మంది ఇప్పుడు దాన్ని రైల్వే స్టేషన్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, ఎవరికి ఆటో 100-200 అయినా సరే ఒకప్పుడు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఇవాళ ఫోన్ లొకేషన్ ఆన్ చేసుకొని పక్కన 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ అని చెప్పేసి తన రూపాయిని సేవ్ చేసుకొని ఒక విధంగా ఉంది. అలాగే టెక్నాలజీ పెరగాలనే కోరుకుంటాం.
అది సీఎం గారు చెప్పిందంటే వస్తాం. ఇదే విధానంలో చూస్తే త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, నగరపాలక ఎలక్షన్స్ అని కూడా ఉన్నాయి సార్. ఈ జనవరి అనంతరం, పండగ అనంతరం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఇంకో 3 నెలల కాల వ్యవధి ఉన్నప్పటికీ ముందే కండక్ట్ చేస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనడంతో అంతా కూడా కసరత్తు జరుగుతుంది. ఎలా ఉంటుంది? 18 నెలల పరిపాలన చూశారు, మరి ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలు అంటే ఇప్పుడు అన్ని విధాలుగా అందరూ బాధలు పడే ఉన్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్ రావడం వల్ల కూడా చాలా మంచిది. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఉన్న ఈ 18 నెలలు వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ పంచాయతీలు కూడా వస్తే ఉన్న డెవలప్ పంచాయతీల్లో కూడా చాలా నష్టపోయి ఉన్నారు. ఈ యొక్క పార్టీ విధంగా మళ్ళీ పంచాయతీ ఏరియా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పోయిన 5 ఏళ్ళు మైనస్ అయిందంతా ప్లస్ చేయాలంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీ ఎలక్షన్ లో మళ్ళీ టీడీ పార్టీ వస్తే కొన్ని వార్డులు, సచివాలయాలు, ఈ పంచాయతీ ఏరియాలు, చెరువులు ఇవన్నీ డెవలప్ అవుతాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. చెప్పినట్టుగా సంక్షేమ పథకాలతో పాటు ఉచితాలు కూడా ప్రవేశపెట్టడం వల్ల నిజంగా కష్టపడే వాళ్ళు దీనివల్ల లాస్ అవుతున్నారంటే అందులో ప్రథమంగా ఆటో కార్మికులు. ఏమంటారు? బాగా లాస్ అవుతున్నాం. సుమారు ఎంత వస్తుంది అంటే మంత్లీ ఎంత ముందు ఎంత తోలేవాళ్ళు? ఇప్పుడు అద్దె బండి తోలేవాళ్ళు 400-500 తోలుతున్నారు. 250 రూపాయలు అద్దె కట్టాలి. గ్యాస్ ఏం కొట్టిస్తాడు, ఇంటికి ఏం తీసుకెళ్తాడు? వాండర్కి ఇస్తే డ్రైవర్కి లేదు, డ్రైవర్కి వాడుకుంటే వాండర్కి లేదు. పోలీస్ కేసులని, ఫైన్లని, సిగ్నల్ జంపులని అవి అంటే మరి మనం తప్పు చేస్తే రాస్తారు, తప్పు లేదు. ఇప్పుడు బండి కాగితాలు పోతలో లేవు, రాయొచ్చు. డ్రైవర్ లైసెన్స్ లేదు, రాయొచ్చు. రాంగ్ రూట్ లో మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, వాటిని బట్టి తప్పు లేదు. రోడ్లు ఎఫెక్ట్ వల్ల రిపేర్లు చేస్తున్నారు కదా, మరి దానికి ఖర్చు అవుతుంది కదా. అవుతుంది మరి, అన్ని సంక్షేమాలు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఉపయోగం లేదు. భారంగానే ఉంది పరిస్థితి, బాగా భారంగా ఉంది. సార్ ఆర్టీసీ బస్సులు కూడా ఓవర్లోడ్లతో ఓవర్ గా ఎక్కుతున్నారు. నిజంగా వర్కుల మీద వెళ్ళే వాళ్ళకంటే ఊరికి వెళ్ళి చూసొద్దాం అనే వాళ్ళు ఎక్కువ. మరి ఫ్రీ కదా, ఇంట్లో కూర్చొని ఏం తోసిద్ది? సరదాగా వెళ్ళి అలా చూసి ఏమన్నా ఆ కూరగాయలు కొనుక్కుందాం, తెచ్చుకుందాం, అంతే. ఇక అలాగా రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? ఒక పక్క రైతులు కూడా బాధపడుతున్నారు కదా, అన్ని విధాలుగా బోందా తుఫాన్ ఎఫెక్ట్. అందరూ బాధపడుతున్నారు, రైతులు మాత్రం ఏం బాగుపడుతున్నారు. ఇప్పుడు అమరావతి రైతుల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. గతంలో భూములు ఇచ్చున్నాం, ఇంతవరకు ఫ్లాట్లు రాలేదు. వాళ్ళు పాప ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఇస్తే మళ్ళీ ఒకసారి భూములు ఇస్తాం కానీ వాళ్ళు ఏమంటారు సార్? అమరావతి వెళ్ళారు ఎప్పుడన్నా? అమరావతి వెళ్తానే ఉంటాం కదా మేము. ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికైనా తెలిసి రావాలిగా. సరిహద్దులే సరిగ్గా లేవు, సర్వే రాళ్ళు కూడా బీగేశారంట. అసలే ఎవడి పొలం ఎక్కడ ఉందో, ఎవడి స్థలం ఎక్కడ ఉందో తెలియదు. మరి ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికన్నా తెలిసి రావాలిగా, కానీ అది లేదు. మరొకసారి మేము సమ్మెబాటు పడతామంటున్నారు వాళ్ళు. పెడతారు, ఏముంది పనే పాట. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మాట్లాడి సెట్ చేయొచ్చు కదా సార్, ఏముంటుంది? ఆయన చేయరు. ఆయన ఎక్కడ మర్చిపోతే అక్కడ ఎవడి బాధ ఆడిది. అన్నదాత సుఖీభావ ప్రోగ్రామ్ లో ఆయన ఏమంటున్నారంటే వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ ఫోన్లు తీసుకొస్తాను, గాలి ఏ దిశలో వీసిందో కూడా ట్రాక్ చేయొచ్చు అంటున్నారు. ఏంటి సార్? ఎలా చేస్తారు? ఇప్పుడు లేవా? ఇప్పుడు మనం షెల్లో ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి, మనం రూట్ మ్యాప్ పెడుతున్నాం, ఒకేపు చూపిస్తుందా చెప్పండి? ఇప్పుడు మన ఒక అడ్రస్ పెడితే దానికి 2-3 రూట్లు ఉంటాయి. దగ్గర రూట్ వదిలేసి చుట్టూ రూట్ చూపిస్తుంది, లేకపోతే మధ్యలో రూట్ చూపిస్తుంది. ఇప్పుడు దాని వల్ల ఉపయోగం ఉంది, తెలుసుకోవాలి, మామూలుగా వెళ్ళాలి. రైతులకు అవగాహన కల్పిస్తాను, ఎన్ని భారాలైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. అవన్నీ జరగని పనులు అండి. ఎన్ని పనులని చేస్తాడు ఆయన? డబ్బు ఎక్కడి నుంచి చేస్తాడు? వచ్చే కాలం కష్టమే, చాలా చాలా ఇబ్బందులు ఇవన్నీ. మరి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి గ్రామాల వారీగా, ఏం చేసినా ఏం ఉపయోగం లేదు. ఇంకా కొన్నాటికి ఇంగ్లీష్ వాడి పరిపాలన బెస్ట్ అనిపిస్తుంది.